కేసును జటిలం చేసింది సూర్యాపేట జిల్లా ఎస్పీ. గోటితో పోయేదాన్ని గుడ్డల దాకా తీసుకొచ్చాడు. ఆయనను ముందు సూర్యాపేటలో ఉంచకుండా ట్రాన్స్ఫర్ చేయాలి. సూర్యాపేట జిల్లా ఎస్పీని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది ఎంఆర్పీ స్కీమ్. రాజేష్ కేసులో మేము ఎవరు కారకులో వాళ్ళందరినీ సస్పెండ్ చేయమన్నాం. అందులో పోలీసులు ఉంటారు, ఎస్ఐ ఉంటాడు, సిఐ ఉంటాడు, కోదాడ డిఎస్పీ కూడా ఉంటాడు. కానీ కోదాడ నియోజకవర్గానికి సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేతో కుమ్మక్కై ఒక సిఐ మీద చర్య తీసుకున్నట్టుగా సస్పెండ్ చేశారు. ఏ సిఐనైతే సస్పెండ్ చేయడానికి ఏ కారణాలు చెప్తున్నారో ఆ కారణాలు ఎస్ఐకి వర్తించవా? ఆ కారణాలు డిఎస్పీకి వర్తించవా? ఏ కారణాలు చూపెట్టి సిఐని సస్పెండ్ చేశారో అవే కారణాలు ఎస్ఐకి ఎందుకు వర్తించలేదు, పైన డిఎస్పీకి ఎందుకు వర్తించలేదు? వర్తించకపోవడానికి కారణం ఎమ్మెల్యే ఒత్తిడికి తలొగ్గి ఎమ్మెల్యే చెప్పినట్టు వినడం వల్లనే రాజేష్ మృతికి కారకులైన అందరినీ చర్య తీసుకోవాల్సింది పోయి ఒక బీసీ వర్గానికి సంబంధించిన ఒక సిఐ మీద చర్య తీసుకోవడం జరిగింది. నేను స్పష్టం చేస్తున్నా, ఇందులో ప్రధాన నిందితుడు ఎస్ఐ సురేష్ రెడ్డి. రాజేష్ మీద నవంబర్ 8వ తారీఖు నాడు కేసు ఫిర్యాదు రాకముందే, కేసు నమోదు కాకముందే ఫిర్యాదుదారులతో గుమ్మక్కై 4వ తారీఖు నాడే అదుపులోకి తీసుకొని 5, 6, 7 కేసు నమోదయ్యేంత వరకు ఆయన చిత్రహింసలు పెట్టి ఆయన చావుకు, అనారోగ్యానికి గురి కావడానికి చావు కారకుడు ఎస్ఐ. అసలు చిలుకూరు పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులో ఎస్ఐఏ అరెస్ట్ చేసిందని చెప్పి రిమాండ్ రిపోర్ట్ చెప్తుంటే, ఎస్ఐఏ ఫిర్యాదు తీసుకున్నాడు, ఎస్ఐఏ కేసు నమోదు చేసినాడు, ఎస్ఐఏ అరెస్ట్ చేసినని చెప్తుంటే ఎస్ఐని సస్పెండ్ చేయకుండా కాపాడుకోవడం అంటే ఎమ్మెల్యే చెప్పినట్టు కాదా? ఎమ్మెల్యే ఎవరు? రెడ్డి. చిలుకూరు ఎస్ఐ ఎవరు? రెడ్డి. అంటే మీరు ఎమ్మెల్యే చెప్పినట్టు ఇన్నరు అనడానికి సాక్ష్యం రాజేష్ మృతికి ప్రధాన కారకుడు అనబడుతున్న ఎస్ఐని కాపాడడానికి కారణం ఎమ్మెల్యే ఒత్తిడి తలొగ్గి మీరు ఎస్ఐ మీద సస్పెండ్ నిర్ణయం తీసుకోకపోవడానికి దారితీసింది. ఇకపోతే సిఐతో పాటు అందరినీ సస్పెండ్ చేయమని అన్నాం. అందులో కానిస్టేబుల్ ఉన్నా సస్పెండ్ చేయమన్నాం, ఎస్ఐ అయినా సస్పెండ్ చేయమన్నాం, సిఐ అయినా సస్పెండ్ చేయమన్నాం. కానీ ఏ సిఐని సస్పెండ్ చేయడానికి ఏ కారణాలు వెతికారో మరి కోదాడలో అది డిఎస్పీకి వర్తించవా? చిలుకూరు పోలీస్ స్టేషన్ కోదాడ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నది. చిలుకూరు పోలీస్ స్టేషన్ కోదాడ రూరల్ సర్కిల్లో ఉంటే మరి కోదాడ రూరల్ సర్కిల్ డిఎస్పీ పరిధిలో లేదా? డిఎస్పీకి ఎందుకు వర్తించట్లు లేదు? కోదాడ రూరల్ సిఐని సస్పెండ్ చేయడానికి ఏ కారణాలైతే మీరు చూపెడుతున్నారో మరి అదే కారణాలు ఆ డిఎస్పీ పరిధిలో వస్తాయి కదా.
ఆ డిఎస్పీకి ఎందుకు వర్తించలేదు? వర్తించకపోవడానికి కారణం డిఎస్పీ రెడ్డి కావడం. అంటే ఎస్ఐ రెడ్డి పైన డిఎస్పీ రెడ్డి, ఆడ ఎమ్మెల్యే రెడ్డి, డిఎస్పీని సస్పెండ్ చేయరు, ఎస్ఐని సస్పెండ్ చేయరు. ఓ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక సిఐని మీరు సస్పెండ్ చేస్తారా? మేము కేవలం సిఐని మాత్రమే సస్పెండ్ చేయమని డిమాండ్ చేశామా? మేము కేవలం సిఐని గారిని మాత్రమే సస్పెండ్ చేయమని డిమాండ్ చేశామా? రాజేష్ను ముందు అదుపులో తీసుకున్నది ఎవరో కానిస్టేబుల్తో పాటు, రాజేష్ని అక్రమ నిర్బంధంలో పెట్టింది ఎవరో ఎస్ఐతో పాటు, ఆ నిర్బంధానికి చూసి చూడనట్టుగా సహకరించింది ఎవరో సిఐతో పాటు, ఇవన్నీ జరుగుతున్న మౌనంగా ఎవరున్నారో డిఎస్పీతో పాటు. కోదాడ పరిధిలో రాజేష్ మృతికి కారకులు ఐడెంటిఫై చేస్తే ఏ పోలీసులు కారణమవుతారో వాళ్ళను, ఎస్ఐని, సిఐని, డిఎస్పీతో కూడా చర్యలు తీసుకోమన్నాం. కానీ కోదాడ ఎమ్మెల్యే మాటలేని కేసును నిర్వీర్యం చేసే కుట్ర చేసి కేసులో రెడ్డి సామాజిక వర్గ పోలీసు అధికారులను తప్పిస్తూ బలహీన వర్గాలకు సంబంధించిన ఒక అధికారి మీద చర్య తీసుకోవడం జరిగింది. ఇది మేము చూస్తూ ఊరుకుంటామా? కింద ఎమ్మెల్యే చెప్పినట్టు ఇంటూ, కింద ఎమ్మెల్యే చెప్పినట్టు ఎస్పీ ఇంటూ, నాకున్న సమాచారం మేరకు పై అధికారులు కూడా దారి తప్పించాడు, తప్పుదాన్ని చెప్పాడు. పై అధికారులను కూడా తప్పుదాన్ని నడిపించాడు. మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఉన్నది. నేను అంటున్నా, నాకున్న సమాచారం మేరకు అక్రమ నిర్బంధంలో చిత్రహింసలు పెట్టడానికి కారణం వాళ్ళ నుంచి అదనపు సమాచారాన్ని తీసుకోవడం కోసం, వారి నుంచి అదనపు సమాచారం తీసుకోవడం కోసం పక్కా ఇందులో A1, A3 గతంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ఆఫీసులో పనిచేసిన వాళ్ళు కనుక వీళ్ళందరినీ బాగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఈ కేసులో బొల్లం మల్లయ్యను ఇరికించడం కోసం జరిగిన ప్రయత్నంలో ఆ టార్చర్ పెరిగిందని సమాజం భావిస్తున్నది, మేము కూడా భావిస్తున్నాం. బొల్లం మల్లయ్యను ఇరికించడం కోసం జరిగిన ప్రయత్నం టార్చర్ పెరగడానికి దారితీసింది. టార్చర్ పెరగడం వల్ల దెబ్బలు తిన్న వాళ్ళు ఇద్దరు తట్టుకున్నారు, రాజేష్ తట్టుకోలేదు. దానివల్ల అనారోగ్యాన్ని పాలయ్యాడు. అందువల్ల ఆయన చనిపోవడం దారితీసింది. ఇట్లాంటి పరిస్థితిలో మొదటి నుంచి ఎస్పీ గారు, మొదటి నుంచి సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు ఎమ్మెల్యే మాటకే విలువనిచ్చాడు కానీ జరుగుతున్న విషయాన్ని పర్యవేక్షించలేకపోయాడు. పర్యవేక్షణ లోపము డిఎస్పీకి ఉంటే డిఎస్పీ ఎస్పీ పరిధిలోకి రాడా? ఇప్పుడు ఎస్ఐ చేస్తున్న దాన్ని సరిగా చూడలేకపోయిందని చెప్పి సీఐ మీద పెట్టేసినప్పుడు 4 రోజుల పాటు అక్రమ నిర్బంధంలో పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ నిర్బంధంలో కొంతమందిని పెట్టుకున్నారనే విషయం మరి ఎస్పీకి ఎందుకు తెలియకుండా పోయింది? మీ నిర్లక్ష్యం కూడా లేదా? మీ నిర్లక్ష్యానికి మాదిగ బిడ్డ బలవుతే, మీ అందరూ బాధ్యులవుతే ఒక్క సిఐని మాత్రం బాధ్యులు చేస్తారా? మేం సిఐతో పాటు అందరినీ బాధ్యులు చేయమంటున్నాం. కానిస్టేబుల్ ఉన్నా, ఎస్ఐ ఉన్నా, సిఐ ఉన్నా, డిఎస్పీ ఉన్నా బాధ్యులు చేయమంటున్నాం. కానీ మీరు కింద ఎస్ఐను పట్టుకోరు,